ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 28ని పరిశీలిద్దాం. సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడి శోకాన్ని పోగొట్టడానికి ఆత్మ మరియు శరీరం యొక్క స్వభావం గురించి వివరిస్తున్నాడు. ఈ క్రమంలో భౌతిక ఉనికి యొక్క అశాశ్వత స్వభావాన్ని తెలియజేస్తూ ఈ శ్లోకాన్ని బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్తం మధ్యాని భారత్ అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ భరతవంశీయుడా, ప్రాణులన్నీ పుట్టుకకు ముందు అవ్యక్తంగా అంటే మనకు కనిపించని రూపంలో ఉంటాయి. కేవలం ఈ పుట్టిన మరియు మరణించే మధ్యకాలంలో మాత్రమే అవి వ్యక్తమవుతాయి, అంటే మనకు కనిపిస్తాయి. మరణం తరువాత మళ్లీ అవి అవ్యక్త స్థితిలోకి వెళ్లిపోతాయి. అలాంటప్పుడు ఈ అనివార్యమైన దానికోసం చింతించడం ఎందుకు అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, మన దృష్టిని కేవలం ఈ కనిపించే తాత్కాలిక జీవితం మీద నుండి విశాలమైన ఉనికి వైపు మళ్లించాలి. పుట్టుక, మరణమనేవి ఒక పెద్ద చక్రంలో 2 చిన్న ఘట్టాలు మాత్రమే. సముద్రంలో కెరటం పుట్టినట్లు మళ్లీ సముద్రంలో కలిసిపోయినట్లు ఈ శరీరాలు కూడా ప్రకృతిలో వ్యక్తమై మళ్లీ అందులోనే లీనమవుతాయి. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మరణం పట్ల భయం, నష్టం పట్ల దుఃఖం తగ్గుతాయి. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చంటే, మనకు ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు తీవ్రమైన దుఃఖంలో మునిగిపోతాం. అప్పుడు ఈ శ్లోకాన్ని గుర్తు చేసుకోవాలి. వారి భౌతిక ప్రయాణం ముగిసింది, కానీ వారి ఉనికి అంతం కాలేదని అర్థం చేసుకుంటే మనసుకు కొంత శాంతి లభిస్తుంది. అలాగే మన జీవితంలో వచ్చే కష్టనష్టాలను, మార్పులను సహజమైనవిగా స్వీకరించి వాటికి అతిగా బంధింపబడకుండా మానసిక స్థైర్యంతో ఉండటానికి ఈ జ్ఞానం సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.